నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను సౌజన్య జనసేన పార్టీ బలోపేతంపై ఆ పార్టీ అధినేత పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించారు కార్యకర్తల మనోభావాలను పరిగణలోకి తీసుకుని పార్టీ భవిష్యత్తు ఎలా ఉండాలనే దానిపై వ్యూహం రచిస్తున్నారు పార్టీ శ్రేణులను ప్రజలతో మమేకమవ్వమని చెబుతూనే పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు ఈసారి ఖచ్చితంగా తన మార్క్ పాలిటిక్స్ చూపించాలని డిసైడ్ అయ్యారు జనసేనాని జనసేన పార్టీ బలమైన శక్తిగా అవతరించాలని భావిస్తున్నారు ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా చలామణి అవుతున్న పదవుల విషయంలో మాత్రం ప్రయారిటీ దక్కడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ విషయంలో ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు బయటకు చెప్పకపోయినా కూడా లోపల మాత్రం మదన పడుతున్నారట నవ్యాంధ్రలో 2 సార్లు టీడీపీ ఒకసారి వైసీపీ పవర్లోకి వచ్చింది 4వ సారి మాత్రం జనసేన రావాలని ఆయా సామాజిక వర్గాలు బలంగా పట్టుబడుతున్నాయట ఇకపోతే జనసేన కొన్ని విషయాలలో చాలా క్లియర్ గా ఉంటుంది తమకు రాజకీయాల కంటే రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యమని ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేక సందర్భాలలో చెప్పారు కూడా ఎంతో అనుభవం సమర్థత కలిగిన చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో మరో 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వంగా కొనసాగితే దేశంలోనే అగ్రగామిగా ఏపీ ఉంటుందని కూడా ఆయన భావిస్తూ ఉంటారు ఇదే విషయాన్ని ఎన్నోసార్లు ఆయన కొన్ని వేదికలపై కూడా చెప్పారు తనకు పదవుల కంటే కూడా ఆంధ్ర ప్రగతి ముఖ్యమని పవన్ ఖచ్చితమైన ఆలోచనలతో ఉన్నారని అంటారు కాకపోతే రాజకీయాలు అనేవి ఎప్పుడూ ఒకేలా ఉండవు పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేనాని ఎన్నో త్యాగాలు చేశారు కూటమి అధికారంలోకి రావడంలో పవన్ కళ్యాణ్ కీ రోల్ ప్లే చేశారు ఏపీ భవిష్యత్తు కోసం మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం పవర్లోనే ఉండాలని ఆయన భావించారు పదవుల కంటే ప్రగతి ముఖ్యమని పలు సందర్భాల్లో కూడా చెప్పారు జనసేనాని ఇలాంటి డెసిషన్ తీసుకోవడంతో కొందరు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది ఇక పదే పవన్ కళ్యాణ్ ని సీఎం అని స్లోగన్స్ ఇచ్చే వారికి అయితే మరీ నిరాశగానే ఉంటుంది ఒక సామాజిక వర్గం వారు తమకు ఎప్పుడు ముఖ్యమంత్రి పీఠం అనేది అందని ద్రాక్షేనా అన్న ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారట ఈ క్రమంలోనే జనసేన ఆలోచనలు మెల్లగా చేంజ్ అవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఇకపోతే జనసేన పార్టీలోనూ పార్టీ కోసం పార్టీ బలోపేతం కోసం ఆలోచించే నాయకులు కార్యకర్తలు పవన్ కు ఒకటే చెబుతున్నారట ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాల్సిందే అని అంటున్నారట ఇటీవల అసెంబ్లీ వేదికగా పవన్ కళ్యాణ్ అన్నయ్య అయినటువంటి చిరంజీవిపై బాలయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలను వారు ప్రస్తావిస్తున్నారట కొందరు టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహార శైలి సైతం నచ్చడం లేదని జనసేన నేతలు అంటున్నారు ఎన్నికల సమయంలో మన పార్టీ ఇంత సపోర్ట్ చేస్తే వాళ్ళేమో నోటికి వచ్చినట్లు పిచ్చిగా మాట్లాడుతున్నారని సేనానితో చర్చ సందర్భంగా ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారట వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకున్న పవన్ కళ్యాణ్ తన పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి బలోపేతం చేసే దిశగా కార్యాచరణకు శ్రీకారం చుట్టారట కూటమిలో వాళ్ళ వ్యవహార శైలి అలానే కొనసాగితే ఖచ్చితంగా సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని వెల్లడించేందుకు వెనకాడబోనని జనసేన పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ అన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం తాను ఎప్పుడూ మిత్రధర్మాన్ని పాటిస్తానని అవతల వాళ్ళు పాటించకుండా ఉంటే అలానే చూస్తూ ఊరుకోనని పవన్ కళ్యాణ్ అన్నట్లుగా తెలుస్తోంది ఇక పూర్తి స్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్ అందుకోసం త్రిశూల వ్యూహంతో ముందుకు వెళ్లేలా యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారు 2029 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు అప్పటి వరకు కూటమిలో ఎలాంటి లుకలుకలు రాకపోతే కూటమిగా కలిసి పోటీ చేస్తారని లేదంటే సింగిల్ గానే తాడోపేడో తేల్చుకుంటారని జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ అన్నట్లు సమాచారం ఒకవేళ మిత్రధర్మాన్ని పాటిస్తూ టీడీపీ మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తే కూటమిగానే బరిలోకి దిగాలని సీట్లతో పాటు అధికారంలోనూ అధిక వాటా కోరాలని ఆలోచనలో ఉన్నట్లుగా చర్చించుకుంటున్నారు ఇకపోతే పవన్ కళ్యాణ్ పాలన ఎలా ఉందో ప్రజలు గమనిస్తున్నారు పవన్ కళ్యాణ్ చేస్తున్న మంచి పనులు పేదల కోసం ఆయన పడుతున్న కష్టాన్ని చూస్తున్నారు తనకు డబ్బు పలుకుబడి కంటే ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమని అందుకోసం ఎందాకైనా వెళ్తాడని ప్రజలకు ఇప్పటికే అర్థమైందని జనసేన కేడర్ చెబుతోంది దీంతో రానున్న రోజుల్లో జనసేన అడుగులు ఎలా ఉండబోతాయో అనేది ఉత్కంఠగా మారింది